పంచాయతీలకట 259 కోట్లు రిలీజ్ అయినాయట. గ్రామ పంచాయతీలకి 259 క్రోర్స్. 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం రావాల్సిన నిధులు బకాయిలు 3000 కోట్లు రావాలి. 3000 కోట్లలో 300 కోట్లు వచ్చినాయి. ఇక మిగతా ఎప్పుడు వస్తాయో చూడాలి. మరి ఇది 15th ఫైనాన్స్ కమిషన్. ఇప్పుడు ఆ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వెనక్కి పోతాయి. ఇదనే రాష్ట్రం ఇక్కడ ముఖ్యమంత్రి ఎలక్షన్లు దబదబ ఫాస్ట్ పెట్టిండు. బీసీ రిజర్వేషన్ల అంశం పైన చర్చ జరుగుతున్నప్పటికీ గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరపడంతో తొలి విడతగా 259 కోట్ల 36 లక్షలు విడుదలైనవి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిధుల మంజూరుతో గ్రామాల్లో ఆగిపోయిన అభివృద్ధి పనులకు మోక్షం లభించబోతున్నది. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు 2 ఏళ్లుగా నిలిచిపోయాయి. పలు కారణాలతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. పంచాయతీలకు ఎన్నికలు జరిపి పాలక వర్గాలు కొలువుదీరితేనే పెండింగ్ నిధులు కేటాయిస్తామని కేంద్రం చెప్పింది. 2024-25, 25-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ ఎన్నికలు జరగకపోవడంతో 2 ఏళ్లుగా విడుదల కాలే. ఈ క్రమంలో మంత్రి సీతక్క ఆర్థిక సంఘం నిధుల కోసం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను పలుమార్లు కలిశారు. ఫలితంగా కేంద్రం ఎట్టకేలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభించింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి 3000 కోట్లు రావాలి. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కేంద్రం స్పందించి ఇప్పుడు తొలి విడత నిధులు విడుదల చేసింది. దీనిపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. వచ్చిన నిధులతో మౌలిక వసతులు మెరుగుపరుస్తామన్నారు. ఇదే స్పీడ్తో మిగిలిన పెండింగ్ నిధులు కూడా దశల వారీగా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నిధులు వచ్చిన నిధులు మళ్ళీ డైవర్ట్ చేయకండి, గ్రామాలకు వాడండి. చాలా దారుణంగా ఉన్నాయి విలేజ్లు. మోరీలు లేవు, లైట్లు లేవు, అంత ఆగమాగమైన పరిస్థితి ఉన్నది. సో దయచేసి ఆ గ్రామాల్లో 12,000 గ్రామాలకు 300 కోట్లు అంటే ఏమూలకు సరిపోవు. కానీ ఆ 300 కోట్లకి ఇంకొక 300 కోట్లు మీరే యాడ్ చేసి గ్రామాలని కొంత మౌలిక వసతులు తీర్చే ప్రయత్నం చేయండి. 259 కోట్లు వచ్చినాయి, ఇంకో 250 కోట్లు మీరు యాడ్ చేయండి, మొత్తం 500 కోట్లు అవుతాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి. పాపం ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి కొంతైనా సెట్ చేసే ప్రయత్నం చేయండి.